మేడం హ్యాపీ కీర్ డే మేడం. కీర్ డే ఏంటి? మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్‌షిప్ డే లాగా? అవును. ఈరోజు కీర్ డే మీకు తెలీదా? యూ మీన్ పాయసం? పాయసం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ కార్తీ. థ్యాంక్ యూ. మేడం హ్యాపీ కీర్ డే మేడం. చెప్పావు కదరా! ఓకే. ఓకే. థ్యాంక్ యూ. కేడకేంది ఇట్లా అర్థమవుతలేదు. నాకు కీర్ తినాలనిపిస్తుంది. మేడం హ్యాపీ కీర్ డే మేడం. ఏంట్రా డైరెక్ట్‌గా చెప్పాడు. ఏం కావాలి? నాకు ఇవాళ పాయసం తినాలనిపిస్తుందా? కరెక్ట్. ఓకే. నీకు పాయసం తినాలనిపిస్తే కీర్ డేనే రావక్కర్లేదు. మామూలుగా అడిగినా చేసి పెడతా. అవునా? సరే చేద్దాం పా. మ్. హెల్ప్ చేయి మరి. చేస్తా మేడం. సరే పద. పక్కా మీరు చేస్తా అంటే నేను చేస్తా. సరేనండి. కార్తీక కోసం కీర్ చేస్తున్నాను. ఎలాగో ఈరోజు కీర్ డే కాబట్టి మీరు కూడా చూసేయండి. ఏమండోయ్ రెసిపీ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా! మా కార్తీక కోసం నేను చేస్తున్న సేమియా పాయసం అనమాట. సో, ముందుగా అయితే ఒక కడాయి తీసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత 2 చెంచాల వరకు నేతిని వేడి చేయండి. మరి ఎక్కువ వేడక్కర్లేదండి. కొంచెం అట్లా కరిగే టైంలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకున్నాను. ఇష్టపడేవాళ్ళు పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు. సో, ఈ నెయ్యి వేడయ్యేలోపు చూసుకున్నానండి అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి. చక్కగా ప్రాపర్‌గా అందంగా కట్ చేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుందనమాట. ఎప్పుడైనా అండి డ్రై ఫ్రూట్స్ మనము సిమ్ ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. కొంచెం మాడినా అస్సలు బావుండదు. స్పెషల్లీ కిస్మిస్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుందనమాట. సో, లాస్ట్‌లో ఆ వేడికి ఒకసారి అలా వేసి కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఇవాళ దగ్గరే ఉన్నాను కదా అని అన్నీ కలిపే వేసి దోరగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. అండ్ దెన్ మనమండి ఈ పాయసం రెసిపీలో యాలకులు పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెత్తగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోండి. నేనైతే ఆ కచ్చా పచ్చాగా దంచి వేయడానికే ప్రిఫర్ చేస్తానండి. అంటే పిల్లలు తింటారు, పిల్లలున్నారంటే మటుకు మెత్తగానే చేస్తా నేను కూడా. బట్ ఈరోజైతే అందరం పెద్దవాళ్ళమే ఉన్నాం కాబట్టి చిన్న స్టీల్ రోల్ ఉంది నా దగ్గర. సో, అందులోనే దంచేసుకొని వేసుకున్నాను. నేనైతే ఒక 4-5 యాలకులైతే తీసుకున్నాను గైస్. సో, ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్‌ని పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ అదిగోండి ఆ కలరొస్తే బావుంటుందనమాట. మంచి గోల్డెన్ షేడ్‌లో. తర్వాత ఏం చేస్తారంటే, ఆ కడాయిలో కొంచెం నెయ్యి మిగిలిపోయింది కదండీ! అది అలాగే ఉంచేసి నెయ్యి ఉంటేనే బావుంటుంది. సో, పాలు తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో, అదే కప్పుతోటి పాలు కూడా తీసుకోవాలి. ఒక్కసారి మెజర్‌మెంట్స్ చెప్తానండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార, 3 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళనమాట. మెయిన్ ఇవి గుర్తుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది మీ పాయసం అనేది. నేనైతే చిక్కటి పాలే వాడుతున్నానండి. కొంతమంది మొత్తం 5 కప్పులు పాలల్లోనే చేసుకుంటారు. అది బాగా చిక్కగా ఉండి తినేటప్పుడు కొంచెం గట్టి గట్టిగా అవుతుంది. అది నాకిష్టం ఉండదు. అందుకని నేను ఖచ్చితంగా 3 కప్పులు పాలు, 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటాను. జనరల్‌గా రెగ్యులర్‌గా చేస్తూ మామూలుగా స్వీట్ తినాలనిపించినా, సడెన్‌గా ఎమర్జెన్సీగా పిల్లలెవరన్నా అడిగినా నేను ఫాలో అయ్యే పద్ధతయితే ఇదే గైస్. సో, అదిగోండి మీ ముందే మీరు చూసారు కదండీ! 3 కప్స్ ఆఫ్ మిల్క్ అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని, ఒక పొంగు వచ్చిన తర్వాత సేమియాని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి గైస్ నేను. సేమియా తెల్ల సేమియా అయితే కనుక మీరు ఇందాక మిగిలిన నేతిలో సేమియా కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని యాడ్ చేసుకోండి. బట్ నేను ఆల్రెడీ ఇక్కడ రోస్టెడ్ సేమియానే తెప్పించుకున్నాను ఆన్‌లైన్ నుండి. సో, నేనైతే ఇంక వేయించలేదండి. ఆల్రెడీ చక్కగా రోస్ట్ అయ్యి బావుంది చూడ్డానికి. ఈ పాలు లైక్ మరిగేలోపు ఇందాక చెప్పాను గదండీ! యాలుక్కాయలు దంచుకుందాం మనము. అదిగోండి నేను రెగ్యులర్‌గా నా కిచెన్‌లో వాడే రోల్ అనమాట. ఒక 5 తీసుకున్నానండి. అండ్ ఇంకొకటి చెప్తాను మీకు. యాలుక్కాయల్లో 2 కలర్స్ ఉంటాయి గదండీ! యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. మనం స్వీట్స్‌కి జనరల్‌గా గ్రీన్ కలర్ ఎలాయచీయే వేసుకోవాలి. యెల్లో కలర్ ఇలాయచీ బిర్యానీస్‌కి వాడతారండి. చాలా మందికి తెలీదు. తెలియని వాళ్ళకి చెప్తున్నా ఈ టిప్. ఇంకా పాలైతే ఇదిగోండి ఈ స్టేజ్‌కైతే వచ్చేస్తాయి. చక్కగా పొంగు అనేదొస్తుంది. ఈ స్టేజ్‌లో మనం ఫస్ట్ అయితే సేమియా యాడ్ చేసుకొని, అది గెడ్డలు గెడ్డలుగా ఒకటే చోట లేకుండా వెంటనే ఒక గరిటె పెట్టుకొని మిక్స్ చేసేసుకోండి. మీ అందరికీ తెలిసిన రెసిపీయే గైస్. బట్ కానీ నేను మా ఇంట్లో ఎలా చేస్తానో చూపించాలని చేసిన వీడియో. తప్పకుండా కొంతమందికైనా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, సరే ఈ అక్క చేసే రెసిపీస్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి తప్పకుండా నా రెసిపీస్ హెల్ప్ అవుతాయండి. మరీ వరస్ట్‌గా ఏమి ఉండవు. ష్యూర్‌గా మీరు ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేయండి. అదిగోండి. సో, ఈ స్టేజ్‌లో ఇలా పొంగుతూ, మరుగుతూ ఉంటే అండి మీరు స్టవ్ సిమ్‌లోనే పెట్టి దగ్గరే ఉండండి. లేదంటే పొంగిపోయే ప్రమాదం ఉంటుంది.
సో ఇలా మంచి ఇంకా పొంగొచ్చిన స్టేజ్లో అండి ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ కానీ ఎలాచీ పౌడర్ కానీ ఇంకా ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. మోస్ట్లీ సేమియా వేసిన లెస్ దాన్ 5 మినిట్స్కే మనం ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చండి. అన్నట్టు మర్చిపోయానండోయ్ పంచదార వేయాలి. సేమియా ఉడికిన వెంటనే షుగర్ వేసుకోవాలి గైస్. సేమియా వెంటనే మెత్తగా అయిపోతుంది మీకు ఒక 2-3 మినిట్స్కే. పాలు ఆల్రెడీ చాలా వేడిగా ఉన్నాయి కదా! సో పంచదార కూడా వేసుకున్నాక మరో 2 నుంచి ఒక 3 నిమిషాల పాటు పంచదార అంతా కరిగే వరకు మిక్స్ ఇచ్చేసేయండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఫ్లేవర్స్ వేయాలండి. యాలకుల పొడి, అలాగే మనం ఇందాక పక్కకి తీసి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా యాడ్ చేసేయండి. కొంతమందండి ఈ బౌల్‌లో అందంగా కనిపించాలని లాస్ట్ వరకు ఉంచుకుంటారు గార్నిషింగ్. నేనైతే వేసేస్తాను గైస్. లోపలే వేసేసి తినేటప్పుడు అలా పంటి కింద ఒక్కొక్కటి తగులుతుంటేనే మజా వస్తుంది. బట్ కొంతమంది డ్రై ఫ్రూట్స్ ఇష్టపడని వాళ్ళుంటారు. సర్వ్ చేసేటప్పుడే వాళ్ళని అడిగి ఆ పప్పులు వాళ్ళకెళ్ళకుండా సర్వ్ చేస్తే సరిపోతుంది. అదిగోండి ఓవరాల్ లుక్ అదిరిపోయింది కదా! మా కార్తిక అండి సడెన్‌గా వచ్చి మేడం గ్రీన్ కలర్‌లో ఉన్నాయి పిస్తాలా అని అడుగుతోంది. యాలుక్కాయలని చూసి కాదు నాన్న నేను పిస్తా వేయలేదు ఇవాళ అని అన్నాను. లేదు మేడం భలే ఉంది కలర్‌ఫుల్‌గా ఉంది అని తెగ పొగిడేసింది. పాపం స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి. నన్నెప్పుడూ అడుగుతూ ఉంటుంది. వారం 10 రోజులకొకసారి అమ్మ ఏమన్నా స్వీట్ చేసుకుందామని. పాపం ఇవాళ కీర్ డే సందర్భంగా పిల్ల నోరు తెరిసి అడిగింది కదా అని చేసుకున్నామనమాట. అది సంగతి. ఫైనల్‌గా అయితే మా పాయసం రెడీ అయిపోయింది. అన్నట్టు నా వీడియో ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. సరే అండి ఇంక టేస్ట్ చూసేద్దాం వచ్చేయండి. ఏ కార్తీ నువ్వు అడిగిన పాయసం రెడీరా. మీరు ఇంత ఫాస్టా మేడం? అడిగిందే ఆలస్యం. ఎవరైనా చిటికలో చేసే రెసిపీరా ఇది. సరే కానీ ఇంతకీ నీకు పెట్టినందుకు నాకేమి ఇస్తావు నువ్వు? మంచి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా మేడం. అది కాదు కావాల్సింది. ఇంటికి వెళ్ళి నా వీడియో చూసి చక్కగా నువ్వు కూడా ట్రై చేసి నీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయి. అవైతే రోజు చూస్తున్నా కదా మేడం. ఇంట్లో చేస్తున్నా కూడా. అవునా? నేను నమ్మను. ఇప్పటి నుంచి ఇంట్లో చేసిన ఫోటోలు పెట్టు నాకు. ఓకే. సరే దా టేస్ట్ చూద్దాం దా. థ్యాంక్స్ మేడం. అడగంగానే మా మమ్మీ కూడా పాపం టేస్ట్ చేయాలనుకుందండి కానీ చాలా హడావుడిగా ఉంది. ఎక్కడికో బయటకు వెళ్ళాలంటే స్నానానికి మీరు కూడా వెళ్తుంది. సో వచ్చిన తర్వాత అమ్మకి టేస్ట్ చూపిస్తాను. కార్తీ ఫస్ట్ నువ్వు తిను కార్తీ. నా వంట మీద నాకు అంత నమ్మకం అనమాట. బాగుంది మేడం. స్వీట్ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. అవునా? సూపర్ ఉంది. కీర్ డే సందర్భంగా మన ఇద్దరం కీర్ తింటున్నాం. సూపర్గా ఉంది నిజంగానే. మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేయండి, బాగా కుదురుతుంది. చాలా బాగుంది. ఓకే అండి, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.